ఈరోజు ఏటెకరారం మెయిన్ రోడ్డు వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితికి మేము ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ వర్క్ మొదలుపెట్టి దాదాపు సంవత్సరం అయింది. గత ప్రభుత్వ హయాంలో పని మొదలు పెడితే అప్పటికి గుంతలమయంగా ఉండేది. ఆ గుంతలు పోవడానికి రోడ్డు వేస్తామని చెప్పేసి అని పని మొదలు పెడితే వీడు సంవత్సరం అయినటువంటి ఈ రోడ్డుని అప్పటి నుంచి ఇప్పుడు దాకా అవస్థపడుతున్నటువంటి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మాకు ఇవాళ పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల్లో పనులు కొద్దిగా స్పీడ్గా మొదలు పెడతామని అనుకున్నాం. అయితే ఆ సగబడే విధంలో భాగంగా అధికారులు మాడేటువంటి పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రోడ్డు మొదలుపెట్టి స్పీడ్గా వర్క్ జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతవాసులు కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పని జరుగుతున్నప్పుడు దుమ్ము విపరీతంగా లేస్తూ ఉంది. ఇది లేచినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కూడా తినే పదార్థాలు కూడా దుమ్ముపోయేటువంటి పరిస్థితిని చూసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధపడుతున్నటువంటి ఏటగ్రహార ప్రాంత వాసులందరికీ కూడా ఇవాళ శుభదినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విధానాన్ని చాలా స్పీడ్గా గుంటూరు మున్సిపల్ అధికారులు చాలా వేగవంతంగా చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మిశ్రమ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. దానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలని పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని గుంటలు పూడ్చి ప్యాచ్ వర్కులు చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా రోడ్లు వేస్తే వర్షాకాలం కొట్టుకుపోతాయి కాబట్టి రేపు జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తాం. ప్రస్తుతానికి కనీసం జనం నడిచే విధంగా ఉండటానికి ప్యాచ్ వర్కులు వేయమని చెప్పేసి అని రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మేము ఆనందపడతా ఉన్నాం. గత ప్రభుత్వాన్ని మనం చూసినప్పుడు గుంతల ప్రభుత్వమే కాదు, కూల్చే ప్రభుత్వం, గుంతలు తీసే ప్రభుత్వం, మనుషుల్ని మానసిక వేధించే ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఆ మానసిక వేదనని పోయి ఎందుకంటే ఆ గత గవర్నమెంట్ రావడంతో ప్రజావేదికని, ప్రజల సమస్యలు చెప్పుకునేటువంటి వేదికనే కూల్చేసి ప్రజల వెన్ను విడిచినటువంటి గత ప్రభుత్వం, అలాంటి మూర్ఖ ప్రభుత్వం పోయి ఇవాళ అభివృద్ధి ప్రదంలో పయనించేటువంటి ప్రభుత్వం ఏర్పడిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, మోడీ గారు సహకారంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం చాలా స్పీడ్గా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ధీటుగా ప్రయాణం చేసేటువంటి దానిలో ముందడుగు ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క నాయకత్వానికి మనం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పూర్తి 50 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఇవాళ రాష్ట్రం ముందడుగు పోవడానికి ఆయన ఆలోచించేటువంటి ఆలోచన విధానాన్ని మనందరం కూడా గమనించాలి. భారతదేశంలోనే సీనియర్ నాయకులుగా అన్ని రాజకీయ పార్టీల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా జీవించడం ఇవాళ సంతోషదాయకం. పంటలు పండించే రాష్ట్రంగా భారతదేశంలో గుర్తింపబడేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రణాళికలు తయారు చేశానని చంద్రబాబు గారు అసెంబ్లీలో చెబుతూ ఉంటుంటే మనం వింటూ ఉంటే మనం ఎక్కడో స్వర్గంలో ఆనందాల్లో విహారం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించే పరిస్థితి. కానీ గత అసెంబ్లీలో చూసాం, అయ్యగాది ఉండేది, వాళ్ళ అమ్మని తిట్టామా, వాళ్ళ కొడుకుని తిట్టామా, తమ్ముడిని తిట్టామా, ప్రజలను తిట్టామా, ఎన్ని కేసులు పెట్టామా, ఎన్ని దుర్భరమైనటువంటి మాటలు మాట్లాడామనేటువంటి మాటలను చూసాం. కానీ అసెంబ్లీని చూస్తే ఆ టీవీని కట్టేయాలనిపించేది. కానీ ఇవాళ అసెంబ్లీని చూస్తే ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి, ఈ తెలుసుకునేవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. ప్రజల పరిపాలన ఏ విధంగా చేయాలనేటువంటిది ప్రజానాయకుడి దగ్గర తెలుసుకోవాలా. ఇటువంటి విధానాన్ని మన పిల్లలకు కూడా నేర్పించాలా. ఆ క్రమశిక్షణని, ఆ నైపుణ్యాన్ని మన పిల్లలకు కూడా మనం రాబోయేటువంటి తరాలకు కూడా తెలియజేయాలనేటువంటి భావంతో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనందరం కూడా సంతోషంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఈ రోడ్డును పోవాలంటే గంజాయి తాగినటువంటి పిల్లలు వాళ్ళు బ్లేడ్లు పట్టుకున్నారో, చాకులు పట్టుకున్నారో చూసాం. గతంలో అనేక సందర్భాల్లో మన చుట్టుకున్న ఏటెకరారం ప్రాంతంలో అయితే, వెంకటపేకాల ప్రాంతంలో అయితే నేను వీడియో కూడా చూసా. ఒక కానిస్టేబుల్ ఏమిటి, ఒక రౌడీ షీటరు కానిస్టేబుల్ ఏమిటి కత్తి తీసుకొని ఎంటబడుతున్నటువంటి పరిస్థితిని అది వీడియోలో కూడా చూసాను నేను గతంలో. అటువంటి పరిస్థితిని చూస్తే రాబో కాలంలో మనం ఈ రాష్ట్రంలో బతికి బట్టకడతామా, ప్రశాంతంగా నిద్రపోతామా అనేటువంటి భయభ్రాంతులు కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క గంజాయి జోదాలకి వ్యసనపడినటువంటి పిల్లలందరూ కూడా బాగుపడి రేపు బడిబాట పట్టి రాష్ట్రంలో విద్యాభివృద్ధిలో కూడా ముందుకు పోయే విధంగా ప్రణాళిక రచిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని కూడా అటువంటి దోవలు ప్రయాణిస్తున్నందుకు కూడా మనందరం కూడా వాళ్ళందరికీ అభినందనలు జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడబోతున్నాం అని చెప్పేసి కూడా
నేను ఈ విధంగా ఆశపడుతూ